అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేవకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న నూతన అంశం పేరు ఏంటంటే దేవుని పిల్లలు మందిరములో ఏమి నేర్చుకోవాలి. దేవుని పిల్లలు దేవుని మందిరములో ఏమి నేర్చుకోవాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాక ఈ విషయంలో చాలామంది తల్లిదండ్రులు అజ్ఞానుల వల్ల జీవిస్తున్నారు. వారిని మందిరానికి తీసుకొని వచ్చినప్పుడు వారిని ఎలా పెంచాలి, వారికి ఏమి నేర్పాలి, వారికి ఎలాంటి గుణాలను, ఎలాంటి అలవాట్లను, ఎలాంటి పరిచర్యని వారికి పరిచయం చేయాలనేటటువంటి జ్ఞానలేమితో వాళ్ళు ఉన్నారు. వారు అనేక రకాలుగా పిల్లల్ని అల్లరి నుండి విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారికి ఏం చెప్పాలో అర్థం కాలేనటువంటి స్థితిలో వారు బలహీనులుగా మారిపోయి ఉన్నారు. అందుకని ప్రియ దేవుని సంగమా, మందిరానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మందిరంలో కొన్ని మర్మములను, కొన్ని ఉపదేశాలను, కొన్ని అలవాట్లను, కొన్ని మంచి పద్ధతులను ఖచ్చితంగా తల్లిదండ్రులు అనేవారు కానీ, సేవకులు అనేవారు కానీ పిల్లలకి మనం నేర్పాల్సిన భారము, బాధ్యత మన మీద దేవుడు పెట్టాడు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలిగినాక సేవకుల దగ్గరకు వచ్చినప్పుడు, మందిరంలోకి వచ్చినప్పుడు వారిని ఎలాగా అల్లరి చేయకుండా వారిని ఒక క్రమశిక్షణలో కూర్చోబెట్టాలి. అవన్నీ కూడా తల్లిదండ్రులు ఇంటి దగ్గరే చెప్పవలసి ఉన్నది. తల్లిదండ్రులు చెప్పిన విధానాన్ని బట్టి మందిరంలో కూర్చున్నప్పుడు ఆ కూర్చున్న విధేయతను బట్టి దేవుడు అనేకమైనటువంటి వాక్యాలు బోధించినప్పుడు ఆ వాక్యాలకు ఎవరైతే లోబడతారో వారు గొప్ప నాయకులుగా తీర్చిదిద్దబడతారు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని పిల్లలు దేవుని మందిరంలో ఏమి నేర్చుకోవాలనే అంశాన్ని నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క మర్మాలు మనకు తెలిసినప్పుడు అవి ఖచ్చితంగా వారికి నేర్పినప్పుడు వారు ఆ విషయాల్లో పరిపూర్ణులైనప్పుడు వారు ఈ సమాజానికి, దేశానికి, ఈ ప్రపంచానికి ఎంతో మేలు చేసేటటువంటి మేధావులుగా మార్చబడతారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినగాక. మరి ముఖ్యంగా చిన్న పిల్లలను ఆత్మీయతలో పెంచాల్సిన భారము, బాధ్యత ప్రతి సేవకుడి మీద, ప్రతి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నది. వీరు గినక బాధ్యత లేమితో గినక ఉంటే ఆ పిల్లలు సోమరిపోతులుగా అనేక రకాల అల్లరితో కూడిన ఆటపాటలతో మునిగి తేలుతూ పాపంలో పడిపోవటానికి చాలా ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ యొక్క పాపంలో నుండి, లోకంలో నుండి, సాతాను చేతిలో నుండి విడిపించాలంటే మనం ఖచ్చితంగా వారికి మంచి అలవాట్లను నేర్పించడము గాక. అలాంటి భారము, బాధ్యత మనం తీసుకొని దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో ముందుకు సాగదము గాక. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా దేవుని మందిరంలో దేవుని పిల్లలు ఏమి నేర్చుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినటువంటి పిల్లలు దేవుని మందిరంలో నేర్చుకోవాల్సిన అంశాలు ఒక 7 అంశాలు చెప్తాను. ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనం చేస్తున్నాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 29 వచనాలు మనం చూస్తే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసేదను. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాక. యేసు ప్రభు వారు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క బాధలు, సమస్యలు, ఆ పిల్లలు వేధించే వేదన, ఆ పిల్లలు కలిగించేటటువంటి ఆ అల్లరి నుంచి విడిపించడానికి, అలాగనే ఒక మనిషి ఎంత క్షోభకు గురవుతాడో, ఒక మనిషి సమస్యల వల్ల, శ్రమల వల్ల, ఇరుకుల వల్ల, శోధనల వల్ల, ఇబ్బందుల వల్ల ఒక ఆత్మకి విశ్రాంతి లేకుండా ఎంత చికాకుగా ఉంటాడో ఇక్కడ ఆయన కనిపెట్టి ప్రజలందరి వైపు చూసి, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసేదను. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎత్తుకోవాల్సిన కాడి, ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన అంశము, ఆయన దగ్గర ఉన్న సాత్వికం అంటే మంచితనము, రెండోది దీన మనసు. ఎప్పుడు దీనుడిగా ఉండేవాడు, ఎప్పుడు తగ్గించుకొని ఉండేవాడు, ఎప్పుడు కూడా యేసు ప్రభువారిలో అహంకారపు మనసు కానీ, గర్వపు మాటలు కానీ, లేకపోతే హెచ్చించుకునేటటువంటి గుణంగానే ఆయన దగ్గర కనబడదు. ఆయన భూమి మీదకు వచ్చిన ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి ఒక్క సంవత్సరం, ప్రతి నెల మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, నేను సాత్వికుడను, మంచి గుణము గలవాడను, నేను దీన మనసు గలవాడను, నేను దీన మనసు గలవాడను, నేను దీన మనసు గలవాడను అంటే దీనత్వము ధరించుకున్నవాడను. దీనత్వం అంటే
హెచ్చింపుకు పోకుండా తగ్గింపు గుణం కలిగినటువంటి స్వభావం కలిగిన వాడు దీనుడిగా ఉంటాడు. ఏ పని చేసినా కానీ, ఏ పని చెప్పినా కానీ వినే మనసు కలిగిన వాడిగా ఉంటాడు. ఈ యొక్క అహంకారపు మనసు కలిగిన వారు ఏ పని చెప్పినా ఎదురు తిరుగుతూ ఉంటారు, తిరుగుబాటు చేస్తూ ఉంటారు. కానీ దీన మనసు గల వారు ప్రతి పనిని లోబడి విధేయతతో చేస్తారు. ఇది దీన మనసు. ఎవరైనా ఇంటికి వస్తే వారిని లెక్క చేయకుండా మాట్లాడటం నేర్చుకోరు. దీన మనసు కలిగిన వారు వారిని గౌరవిస్తారు. ఎదుటి వారిని కానీ కులం ఎక్కువ ఉన్నా, కులం తక్కువ ఉన్నా, ధనం ఉన్నా, ధనం లేకపోయినా, లేకపోతే గొప్పవాడైనా లేమివాడైనా అందరినీ సమానంగా చూస్తాడు దీన మనసు గలవాడు. అహంకార మనసు గలవాడు డబ్బును బట్టి, పరపతిని బట్టి, హోదాను బట్టి విలువనిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనము యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు పిల్లలకి నేర్పవలసిన మొట్టమొదటి విద్య ఏంటంటే దీన మనసు కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోబెట్టడం, ఎక్కడైనా సేవకుడు కూర్చోబెడితే అక్కడ కదలకుండా కూర్చోవటం నేర్పాలి. అలాగనే ఏ పని చెప్పినా చేసేటటువంటి మనసు వారికి నేర్పాలి. ఎక్కడ ఏ పరిచర్య అప్పగించినా ఆ పరిచర్యను ఖచ్చితంగా చేసేటటువంటి అలాంటి దైవత్వం వారికి నేర్పినప్పుడు వారు ఖచ్చితంగా విజయాలను పొందుకుంటారు. భవిష్యత్తులో వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి పరిష్కారం వారికి దొరుకుద్ది. వారు ఎలాంటి శ్రమనైనా, శోధనైనా, ఇరుకునైనా, ఇబ్బందినైనా దీన మనసుతో జయించి విజేతలుగా మార్చబడదరుగాక. ఆమె రెండో విషయానికి మనం చూస్తే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయమును జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, ఎదువరాలి పక్షముగా వాదించుడి. ఆమెన్. రెండో విషయము, దేవుని మందిరంలో దేవుని పిల్లలు నేర్చుకోవాల్సిన రెండో అంశం ఏంటంటే కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. ఇతరులకు కీడు చేస్తూ ఉంటారు. చాలామంది ఇతరులకు హాని చేస్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు, దగా చేస్తూ ఉంటారు, పగతో రగిలిపోతూ ఉంటారు, కుట్రలు కుతంత్రాలతో నింపబడి ఉంటారు. అలాంటి మనుషుల గురించి వాక్యం తెలియజేస్తుంది. ఈ ప్రపంచమంతా కీడుతో నిండిపోయింది. అయితే ఈ కీడు చేసేటటువంటి వారిగా మనం ఉండకుండా మేలు చేసే వారిగా ఉండాలి అని వాక్యం తెలియజేస్తుంది. ఈ ప్రపంచంలో చాలామంది మనుషులు ఇతరులకు హాని చేస్తూ ఆ ఇతరుల యొక్క జీవితాల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. ఇతరులను హాని కలగజేస్తూ, ఇతరులకు ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, నష్టాలు కలగజేసి వారి వల్ల వచ్చే లాభాన్ని దోచుకొని తింటూ బ్రతుకుతున్నారు. అలాంటి బ్రతుకులు బ్రతకకుండా మనం ఇతరులకు కీడు చేసేటటువంటి వారిగా కాకుండా ఇతరులకు ఎల్లప్పుడూ ఇసుకక మేలు చేసేటటువంటి వారిగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క అంశంలో వారిని గొప్ప నాయకులుగా తీర్చిదిద్దాలి. ఎదుటివారు మనల్ని దూషించినా, ఎదుటివారు మనల్ని హింసించినా, ఎదుటివారు మనల్ని ఎన్ని రకాలుగా బాధలు పెట్టినా మన యొక్క ప్రవర్తన జీవితంలో మనం ఎంతో దైవికంగా ఇతరులకు మనం మేలు చేస్తూనే ఉండాలి తప్ప కీడు అనేది చేయకుండా మనం ముందుకు సాగితే ఆ పిల్లలు ఈ ప్రపంచానికి ఔషధాలుగా మార్చబడతారు. ఖచ్చితంగా ఇదిగో ఈ ప్రపంచం అంతా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు కలిగించే ఒక తరము రాబోతుంది భవిష్యత్తులో. ఆ తరము కీడు కలిగించే తరంగా ఉంది. అయితే ఆ కీడును తప్పించి సర్వమానవాళికి మేలు చేసేటటువంటి ఒక గొప్ప ఆయుధాలుగా మనము దేవుని యొక్క పిల్లల్ని, క్రైస్తవ పిల్లల్ని మార్చాలి. ఎప్పుడు ఇతరులకు మతపిచ్చి నూరు పోసి ఆ మతపిచ్చి ద్వారా ఇతరులకు హాని చేయాలని చూసేటటువంటి చాలా రకాలైన మతోన్మాదులు ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. అలాంటి వారికి బుద్ధి కలిగించడం కోసం మనకు వారు కీడు కలిగిస్తున్నా మనం వారికి మేలు చేస్తూ వారికి సరైనటువంటి జవాబులు చెబుతూ అనేకమైనటువంటి మర్మములతో కూడుకున్నటువంటి ఆ ఉపదేశంలో మనం జీవించాలి. ఆ యొక్క పిల్లలను కూడా నడిపించాలి. అప్పుడు మాత్రమే ఖచ్చితంగా పిల్లలు గొప్ప ప్రయోజకులుగా, ప్రపంచాన్ని కదిలించేటటువంటి నాయకులుగా మార్చబడదురు గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు ఒకసారి మనం ధ్యానిస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి, నాకు కొదువు కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను.
దేవునికి మహిమ ఘనత ప్రభావం. ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ పౌలు గారు తెలియజేస్తున్న మాట ఏంటంటే, తన జీవితంలో అన్ని స్థితుల్లో, ఎలాంటి స్థితిలో, ఆహారం ఉన్న స్థితి అయినా, ఆహారం లేని స్థితి అయినా, సంపన్న స్థితి అయినా, బీద స్థితి అయినా, లేమి స్థితి అయినా, ఎలాంటి స్థితిలో, దీన స్థితి అయినా సరే, అక్కడ రాస్తున్నాడు, దీన స్థితిలోనైనాను, సంపన్న స్థితిలోనైనా, ఏ స్థితిలోనైనాను ఒకేలాగా ఉండటం, తృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాడు. మూడోది, మనం పిల్లలకి నేర్పాల్సిన మూడో అంశం ఏంటంటే, ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండాలి. చిన్నపిల్లల్లో ఎక్కువగా కనపడేది ఏంటంటే, పక్క వారిని చూసినప్పుడు వారికి ఉన్న కార్లు, వారికి ఉన్న బిల్డింగ్లు, వారికి ఉన్న వస్తువులు, వారికి ఉన్నటువంటి హోదాను బట్టి వారు బయట ప్రపంచంలో చూపించుకుంటూ ఉంటారు. అయితే ఆ యొక్క ప్రదర్శన చేస్తున్నప్పుడు వారికి కలిగి ఉన్న వాటిని బట్టి వారు అతిశయిస్తూ ఉంటారు. అయితే వారిని చూసి మనం పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఆ పిల్లల్ని చూసి మనల్ని తీసుకురమ్మని మనల్ని వేధిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క వాక్యం వారికి బోధించాలి. పౌలు గారు దీన స్థితిలో ఎలా అయితే ఉన్నాడో, సంపన్న స్థితిలో ఎలా ఉన్నాడో, అలాగనే ఆహారము లేమి స్థితిలో ఎలా ఉన్నాడో, ఆహారం ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అన్న సంగతులు మనం బాగా నూరిపోయాలి పిల్లలకి. అయితే తృప్తి కలిగి ఉండటం నేర్పించాలి ప్రతి ఒక్క పిల్లవాడికి. ఉన్న వాటిలో సర్దుకొని పోవటం నేర్పించాలి ప్రతి పిల్లవాడికి, ప్రతి ఆడపిల్లకి, ప్రతి స్త్రీ పురుషుల ఇద్దరు పిల్లలకి, ఆ బాలికలకి ఇద్దరికి కూడా మనం చిన్నతనం నుంచి నేర్పాల్సిన విద్య సర్దుకొని పోవటం, బాగా ఉన్న వాటితో తృప్తి కలిగి జీవిస్తూ దేవుణ్ణి స్తుతించటం. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఆహారాన్ని బట్టి, ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఈరోజు మనకి ఇచ్చినటువంటి సంపదను బట్టి, ఈరోజు మనకి ఇచ్చిన క్షేమాన్ని బట్టి, ఈరోజు మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఈరోజు మనకు ఇచ్చినటువంటి దైవికమైన ఆనందాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞులమై ఉండాలి తప్ప, నాకు అది లేదు ఇది లేదే, నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని దురాశలతో పరుగులు తీసే జనాల వలె మనం వెళ్లకుండా, ఆ యొక్క దురలవాట్లు కలిగినటువంటి పిల్లల వలె, ఈ దురాశ వల్లే అనేక మంది నేను అక్కడికి చేరుకోవాలని మనుషుల్ని చంపేటటువంటి స్థితిలోకి ఈ దురాశ ఈడ్చుకొని పోతుంది. అయితే ఈ దురాశలు పిల్లల్లో కనబడ్డప్పుడు వెంటనే వాటిని చంపివేసి మనం తృప్తి కలిగి ఉండాలని, మన దేవుడు సంతృప్తి కలిగి జీవించినటువంటి దేవుడని, మన దేవుడు ఇచ్చిన వాటితో సర్దుకొని పోయి భూమి మీద జీవించినటువంటి వాడని, ఏదైనా కానీ తగ్గింపు కలిగి జీవించాడే తప్ప, ఎక్కడ కూడా దేవుడు అతనికి ఇచ్చినప్పుడే ఆయన వాటిని వాడుకున్నాడు తప్ప వాటి కోసం తాను పరుగులు తీయలేదన్న సంగతి సత్యము ఈ యొక్క పిల్లలకి మనం తెలియజేసేదము గాక. మన మందిరానికి వచ్చినప్పుడు సంతృప్తి కలిగి ఉండటం, ఉన్న భోజనం పెట్టినప్పుడు మందిరంలో పెట్టిన భోజనం తినాలి తప్ప, ఇదిగో నాకు పెరుగు లేదు, నాకు మజ్జిగ లేదు, నాకు సాంబార్ లేదు, నాకు ఇడ్లీ లేదు అనేటటువంటి ఇలాగా భూ సంబంధమైన లోక సంబంధమైన పిల్లల వలె మనం అడగకూడదు, మాట్లాడకూడదు. దేవుడు ఆ రోజు ఏదైతే సమకూర్చాడో ఆ సమకూర్చిన దానిని తినుకొని దేవునికి స్తోత్రం చెప్పి బయలుదేరటం మంచి పద్ధతి. ఈ క్రమశిక్షణ మొత్తం ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుని మందిరంలో సేవకులు నేర్పుతున్నప్పుడు నేర్చుకోవాలి. అలాగనే కుటుంబస్తులు ఎవరైతే విశ్వాసులుగా మందిరానికి వస్తున్నారో ఆ మందిరానికి వచ్చేటటువంటి విశ్వాసులైనటువంటి బిడ్డలు తమ పిల్లలకి వారసత్వ సంపదగా ఇలాంటి దైవ గుణాలను వారికి నేర్పాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన పౌలు గారు మనకి తెలియజేస్తున్నాడు. ఆయన ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాడు. మనం కూడా మనకున్న మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ కొదువులు కనబడవచ్చు, అక్కడ కొన్ని ఫెసిలిటీస్ మనకు అందకపోవచ్చు, కానీ వాటిలో కూడా మనం వాటిని ఆడంబరాలు కాదు మనం చూడాల్సింది, లోక సంబంధమైన సుఖాలు కాదు మనం చూడాల్సింది. దేవుని మందిరంలో దేవుని వాక్యం వినిపించబడుతుందా లేదా, దైవజనుడు సత్యాన్ని చెబుతున్నాడా లేదా, దైవజనుడు నడిపిస్తున్నటువంటి ఆ యొక్క ఉపదేశము పరలోకానికి మనల్ని తీసుకెళ్తుందా లేదా, మనం రక్షణను కాపాడుకునేటటువంటి ఉపదేశమా కాదా, మన హృదయాలను కోస్తున్నాయా లేదా, మన హృదయంను పాపానికి దూరం చేస్తున్నాయా లేదా, ఇవి చూడాలి. కాబట్టి మనకి ఏది లేకపోయినా ఏది ఉన్నా కానీ సంతృప్తి కలిగి జీవించటము మనతో పాటు మన తర్వాత వచ్చేటటువంటి తరమైన ఆ పిల్లలకు కూడా మనం నేర్పి అలాగ వారికి దైవత్వంలో వారిని నింపిదము గాక. ఆమేన్. తర్వాత మనం 4వ విషయాన్ని చూస్తే ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము ఒకసారి మనం ధ్యానిస్తే 14:22, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాటలు, ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును ఆవశ్యకముగా వేరుపరచవలను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. తర్వాత నీ దినములన్నిట్లో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నివాసమునకు నివాస స్థానముగా ఏర్పరచుకునే స్థలం
స్థలమున ఆయన సన్నిధిన నీ పంటలో గాని, నీ ద్రాక్షరసములో గాని, నీ నూనెలో గాని 10వ వంతును, నీ పశువుల్లో గాని, గొర్రె మేకల్లో గాని తొలుచూలు వాటిని తినవలెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యంగా ద్వితీయోపదేశకాండంలో మోషే గారు తన దగ్గర ఉన్నటువంటి ఇజ్రాయేలీల ప్రజలకు చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, మన తర్వాత రాబోతున్న పిల్లల తరానికి మనం ఎక్కువగా నేర్పాల్సింది ఏంటంటే దేవునికి భయపడుట నేర్పాలి. దేవునికి భయపడుట నేర్పడం మన ద్వారానే ఇతరుల దగ్గరికి వస్తుంది. మనం దేవుడికి భయపడకపోతే మన పిల్లలు భయపడరు. మనం ఎప్పుడైతే దేవునికి భయపడతామో ఆ రోజున మాత్రమే పిల్లలు దేవుడికి భయపడటం నేర్చుకుంటారు. దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు పవిత్రమైన వస్త్రాలు, దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేసేటప్పుడు చేతులెత్తి ప్రార్థన చేయటాలు, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఆ మంచి నైపుణ్యం కలిగిన, ఆ శ్రేష్టమైన శ్రద్ధ కలిగినటువంటి అలవాట్లు ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అవి పిల్లలకి నేర్పినప్పుడు వారు దేవుడికి భయపడతారు. సేవకులకు వందనాలు చెప్పటాలు, పొరుగు వారికి, ఇరుగు వారికి, మందిరానికి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసికి వందనాలు చెప్పటాలు, హృదయపూర్వకంగా పలకరించుకోవటాలు, ఆ తర్వాత ఆతిథ్యం ఇచ్చుకోవటాలు, ఒకరినొకరు గౌరవించుకోవటాలు, వృద్ధులను సన్మానించటాలు, ఇవన్నీ కూడా మన అంతటా మనం పిల్లలకి నేర్పినప్పుడు అద్భుతంగా వారు ఆ విషయాలు నేర్చుకొని గొప్ప జ్ఞానవంతులుగా మార్చబడతారు. మరి ముఖ్యంగా దేవునికి భయపడటం, మనం ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకొని ఉండాలి. చాలామంది దొంగలైన విశ్వాసులు మందిరానికి వచ్చినప్పుడు సేవకుడు ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసి ప్రార్థన చెయ్యరు. ఇలాగా కొంతమంది నామకార్థ క్రైస్తవుల వల్ల సంఘము, ఆ పిల్లలు కూడా చెడిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మన యొక్క ప్రవర్తన వల్ల మనం చెడిపోవటమే కాక ఇతరుల మీద కూడా ఆ ప్రభావం పడుతుందన్న సంగతి మనం మర్చిపోకుండా క్రమశిక్షణ నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా మన మీద ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియ దేవుని సంగమా, ఇక్కడ దేవునికి మనం భయపడాలి. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు కానీ, దేవుని మందిరానికి క్రమశిక్షణతో వచ్చేటటువంటి విషయంలో కానీ, దేవుని యొక్క సన్నిధిలో చెప్పబడుతున్న వాక్యము నిద్రపోకుండా వినే విషయంలో కానీ, ఆ తర్వాత దేవుణ్ణి ఆరాధించే విషయంలో చప్పట్లు కొడుతూ దేవుణ్ణి గణపరిచే విషయంలో కానీ, దేవునికి మనం మొదటి స్థానం ఇచ్చే విషయంలో కానీ, దేవుడికి భాగాలు ఇచ్చే విషయంలో కానీ, దేవుడికి మనం భయపడటం నేర్చుకున్నప్పుడు ఈ యొక్క భయాన్ని వారు చూసి వారు కూడా నేర్చుకొని వారు కూడా రేపొద్దున ఆ భయానికి లోబడి జీవిస్తారు. ఆ పిల్లలు కూడా రేపొద్దున ఆ భయానికి లోబడి జీవించి గొప్ప ప్రయోజకులుగా మార్చబడతారు. నీ దగ్గర దేవుని భయం అనేది లేకపోతే వారు కూడా అహంకారులుగా, దుర్మార్గులుగా, దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా, దేవునికి ఎదురు తిరిగేటటువంటి వారుగా మార్చబడే ప్రమాదం ఎంతైనా ఉంది. దాని నుంచి మనం విడుదల పొందాలంటే ఖచ్చితంగా మనం మన పిల్లలని దేవునికి భయపడేటట్లు మనం వారిని క్రమశిక్షణలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారిని ఒక ఉన్నతమైనటువంటి కోణంలో దేవుని సన్నిధిని వదిలిపెట్టి బయటికి వెళ్లకుండా అటు ఇటు అల్లరి చేయడానికి పరుగులు తీయకుండా ఉండేటట్లు దేవుని సన్నిధిలో మాత్రమే అధిక సమయం గంటలు కూర్చునేటటువంటి అలవాటు కూడా మనం వారికి నేర్పాలి. ఒకవేళ అలా నేర్పకపోతే ఆ పిల్లలు రేపొద్దున బయట ప్రపంచంలో దేవుని సన్నిధిలో వాక్యం వినకుండా దేవుని మందిరానికి వచ్చి సాతాను చేతిలో వాడబడుతున్నట్లే లెక్క. కాబట్టి ఎప్పుడు కూడా ఏ పిల్లల్నైతే తీసుకొని వచ్చారో మందిరానికి, వచ్చిన పిల్లల్ని అక్కడ కూర్చుండబెట్టి వారు ఉపదేశం వినేటట్లు చేసినప్పుడు వారు గొప్ప ప్రయోజకులుగా మార్చబడదురు గాక. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగాక. తీతుకు రాసిన పత్రిక 3:14 చూస్తే ఇంకా మనం పిల్లలకి దేవుని మందిరంలో ఏమి నేర్పాలి అంటే, తీతుకు రాసిన పత్రిక 3:14 అక్కడ రాయబడిన మాటలు మనం పరిశీలించి చూద్దాం. దేవుని సంగమా, ఇక్కడ రాస్తున్న ప్రతి మాటను మన ఆత్మదేవుడు మనతో మాట్లాడి మన హృదయాలను కదిలించును గాక. తీతుకు రాసిన పత్రిక, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకున్నాను. ఆమేన్. సత్క్రియలు చేయటం కూడా నేర్పాలి పిల్లలకి. సండే స్కూల్ విషయంలో కానీ, మందిరము విషయంలో కానీ, లేకపోతే దీనులు, అనాథులు, అభాగ్యులు, విధవరాండ్రు, వికలాంగులు, దివ్యాంగులు ఎవరైనా కనబడినప్పుడు వారికి సహాయాలు చేసే విధంగా, మన ఇంట్లో ఉన్న వాటి వస్తువులను ఏదైతే అధికంగా సమృద్ధితో నిండిపోయిందో ఆ అధికమైన వాటిని తీసుకొని వచ్చి పేద ప్రజలకు ఇచ్చులాగన, అలాగనే దీన స్థితిలో, లేమి స్థితిలో, దరిద్ర స్థితిలో ఉన్నటువంటి వారిని ఆదుకునే విధంగా, సత్క్రియలు చేసే విధంగా, వారిని లేకపోతే చిన్న అనాథాశ్రమాల దగ్గరికి తీసుకెళ్లి వారు పుట్టినరోజులు జరుపుకోవటం వల్ల అలాంటి కార్యక్రమాలు
చేయటం వల్ల జాలి మనసు, దీన మనసు వారికి వచ్చి వారు సత్క్రియలు చేయటం మొదలు పెట్టాలి. ఈ మన ఊరిలో ఉన్నటువంటి వికలాంగుల బాధ్యత మన మీదే ఉన్నదన్న సంగతి మనం మర్చిపోకూడదు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ అవయవాలు లేనటువంటి వారిని పోషించాల్సిన భారం, బాధ్యత మన మీదనే ఉంది. ఒక క్రైస్తవుడిగా మన సంఘం మీద కూడా ఆధారపడి ఉన్నది. కాబట్టి మన ఆ విషయాన్ని కనిపెట్టి వారిని గ్రహించి ఆ యొక్క సత్క్రియలు చేసేటటువంటి మనసు ఆ చిన్నపిల్లలకి నూరిపోయాలి. ఆ చిన్నపిల్లలకి వాటిని తెలియచేయాలి. ఇదిగో నువ్వు ఎప్పుడైతే దాన ధర్మాలు చేస్తున్నావో, నువ్వు ఎప్పుడైతే సత్క్రియలు చేస్తున్నావో, వారి చేతుల మీదుగా చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్న దానిని అది వాళ్ళకు కూడా అలవాటుగా మార్చబడతారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాక ఒక దివ్యాంగురాలికి నువ్వు ధనం ఇస్తున్నప్పుడు ఆ చిన్న పిల్లల చేతుల మీద ఎప్పుడైతే నువ్వు చేయటం నేర్పుతావో అది వారికి క్రమక్రమంగా ఒక గొప్ప అలవాటుగా మార్చబడుతుంది. అలాగ దివ్యాంగులు ఎప్పుడైనా కనబడితే వారికి సహాయం చేసేటటువంటి మనసు వారి లోతులోనికి నాటుకొని పోతుంది. ఈ సంగతిని మనం మర్చిపోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఇలాగ మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సత్క్రియలు చేయటం మొదలు పెడతామో, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మంచి పనులు చేసే వారిని ఇన్స్పిరేషన్గా చూపిస్తామో, అప్పుడు వారిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, గొప్ప కార్యాలు భవిష్యత్తులో చేయాలనే ఆశలు, ఆకాంక్షలు వారిలో అంకురించునుగాక. ఆమేన్. తర్వాత మనం చూస్తే యెషయా గ్రంథం 28వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే, యెషయా గ్రంథము 28వ అధ్యాయాన్ని ఒకసారి మనం ధ్యానిస్తే అక్కడ రాయబడిన మాటలు మనం చూద్దాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 26వ వచనం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనం ఒకసారి మనం ధ్యానిద్దాం. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు క్రమశిక్షణ మనం నేర్చుకోవాలి. దైవ క్రమం మనం నేర్చుకోవాలి. పెద్దలను ఖచ్చితంగా గౌరవించాలి, వృద్ధులను సన్మానించాలి, ఆ తర్వాత తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి. ఆ తర్వాత మనకంటే పెద్దవారిని గౌరవంతో పేరు పెట్టి పిలవాలి. లేకపోతే వారిని అక్క, అన్న, లేకపోతే బావ, వదిన అనేటటువంటి వారికి పెట్టినటువంటి ఆ యొక్క నేమ్స్ని బట్టి, వారికి ఉన్న వరుసలను బట్టి వారిని గౌరవించడం మనం నేర్చుకోవాలి. ఈ దైవ క్రమాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనకంటే ఒక్క గంట పెద్దవాడైనా సరే, మనకంటే ఒక క్షణము పెద్దవాడైనా సరే అతన్ని మనం అన్న అని మనం పలకరించాల్సిందే. ఈ దైవ క్రమాన్ని నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి. పెద్దలని గౌరవించడం నీకు అతి శ్రేష్టమైనటువంటి ఒక లోతైనటువంటి పునాది రాయిగా నిలబడాలి. పెద్దలను నువ్వు గౌరవిస్తూనే ఉండాలి, పెద్దలను నువ్వు సన్మానిస్తూనే ఉండాలి. ఎందుకంటే దేవుడి ఏర్పాటులో వారు నీకంటే ముందుగా భూలోకానికి వారు వచ్చారు. దేవుని ఏర్పాటులో వారి పేర్లు ముందుగా లిఖితం చేయబడ్డాయి. దేవుడి ఏర్పాటులో వారు మనకంటే ముందు వరుసలో పరలోకంలో ఉంటారు, భూలోకంలో ఉన్నారు. కాబట్టి ఆ పెద్దరికాన్ని మనం గౌరవించాలి. అలాగనే దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు గొప్ప క్రమశిక్షణ మనం నేర్చుకోవాలి. మనం ప్రార్థన చేసినప్పుడు పిల్లలకి ప్రార్థన, మనం పాటలు పాడుతున్నప్పుడు వారికి పాటలు, మనం ఉపవాసం ఉన్నప్పుడు వారికి ఉపవాసం, మనం వాక్యం చదువుతున్నప్పుడు వారు వాక్య ధ్యానం, మనం పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నప్పుడు వారు పరిశుద్ధాత్మలో ఆనందించుట, మనం ప్రత్యేకమైన శుద్ధీకరణ కూడికలు మనం కూర్చున్నప్పుడు వారు కూడా శుద్ధీకరణ కూడికలు కూర్చోటం, వారు అనేకమైన విషయాలు ఒక్కొక్కటి గౌరవించటాలు, ఇలాగ గురువులను గౌరవించటం నేర్పాలి. సమాజంలో పోలీసు వారిని, డాక్టర్స్ని, మంచి వృత్తులను, జిహెచ్ఎంసి వాళ్ళని, ఎవరైతే అధికారులు, ఉన్నత అధికారులు ఉన్నారో, సీఎం, పిఎం, రాష్ట్రపతి, ఇలాంటి వారందరిని గౌరవించటం, వారు చెప్పినటువంటి వారు ఎలాంటి మంచివారైనా చెడ్డవారైనా వారి పదవులకు లేకపోతే వారి యొక్క వ్యక్తిత్వాలను గౌరవించటం మనం ఖచ్చితంగా వారికి ఆ క్రమాన్ని నేర్పాలి. మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను కూడా గౌరవించటం మనం నేర్చుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి పశువులు, మనకి దేవుడిచ్చినటువంటి ఆ మందలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనకు కలిగిన వాటినే కాక సమాజంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంపదను కూడా కాపాడాల్సిన భారం, బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ యొక్క దేశమంతా, ఈ యొక్క ప్రపంచమంతా ఒక్కళ్ళ ద్వారా సృష్టించబడింది కాదు, ఒక్కరి కోసం సృష్టించబడింది కాదు, సర్వ మానవాళి కోసం దేవుడు సృష్టించాడు. కాబట్టి ఆ సర్వ మానవాళి క్షేమం కోసం మనం కూడా పనిచేయాలి. ఈ సత్యాన్ని మనం పిల్లలకి నేర్పాలి. ఈ యొక్క ప్రపంచంలో ఉన్న సంపద అంతా దేవుడు సృష్టే. మన చుట్టూ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా దేవుడు మనకు సమకూర్చినవే. వాటన్నిటినీ కాపాడుకోవాల్సిన భారం
భారము బాధ్యత ఎంతైనా ప్రతి ఒక్క చిన్న పిల్లగాడి మీద ఉన్నది. ఈ రోజున ఎంతోమంది ఎవరో ఎక్కడో రెచ్చగొడితే ఆ మాటలు పట్టుకొని ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలను అగ్నితో కాల్చివేసేటటువంటి దుర్మార్గులు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి పిల్లలుగా దుష్టులుగా మన పిల్లల్ని పెంచకుండా ఈ రోజున మనము ఆ పిల్లలకి బాగా నేర్పవలసింది ఏంటంటే దైవ క్రమశిక్షణ మనం నేర్పాలి. పెద్దలను గౌరవించడం, గురువులను గౌరవించడం, అధికారులను గౌరవించడం, స్త్రీలను గౌరవించడం, మరి ముఖ్యంగా చిన్నపిల్లలను గౌరవించడం, ఆ తర్వాత వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని గౌరవించడం, సమాజంలో ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారిని, రాజకీయ నాయకులను, ప్రతి ఒక్కరిని మనం గౌరవించాల్సిన భారము బాధ్యత ఎంతైనా మన మీద ఉంది. మన పిల్లలకి మనం నేర్పాలి. దైవ క్రమం మనం ఎప్పుడైతే నేర్పుతామో అక్రమం అనేది మన జీవితాల్లోకి రాకుండా, శాపం అనేది మనకు తగలకుండా మనం దీవించబడదాం గాక. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. ఇంకా మనం బైబిల్లో ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో శ్రేష్టమైన మర్మాలను మనం చూస్తాం. దేవునికి మహిమగల లాస్ట్కి చివరిగా మనం ఒకటి నేర్చుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం ఒకసారి ధ్యానిస్తే, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం, 16-17 ఒకసారి చూస్తే, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఇండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగ. నువ్వు ప్రకటిస్తున్న ఏదైతే బోధ ఉందో, మనం ప్రకటించేటటువంటి బోధకి వ్యతిరేకమైన శక్తులు, మతోన్మాద శక్తులు చెలరేగుతూ ఉంటాయి. అయితే అలాంటి వారితో మనం కూర్చుండక వారి దగ్గర నుండి మనం తొలగిపోవుడి అని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, నువ్వు నేర్చుకున్న బోధ ఆది అపోస్తుల బోధ. ఆది అపోస్తులు దెయ్యాలు ఎల్లగొట్టారు, ఆది అపోస్తులు మాంత్రికులను ఓడించారు, ఆది అపోస్తులు సృష్టిని స్తంభింపజేశారు, ఆది అపోస్తులు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఘనకార్యాలు, గొప్ప కార్యాలు, సూచక్రియలు యేసు నామములో చేశారు. అనేక మంది చనిపోయిన శవాలను లేపారు, ఎన్నో అద్భుతాలు, ఎంతో మంది జీవితాల్లో వెలుగులను కప్పారు. భయంకరమైనటువంటి దీర్ఘకాలిక రోగాలను గద్దించినప్పుడు అవన్నీ పారిపోయాయి, విడుదల పొందుకున్నారు. నువ్వు ప్రకటిస్తున్న బోధ, ఆ బోధ చాలా శ్రేష్టమైనది. ఆ బోధను విమర్శించేటటువంటి వారికి మనం బుద్ధి చెప్పాల్సిన భారం బాధ్యత ఉన్నది. ఎందుకంటే దేవుడు మనకు అప్పగించినది బోధ మాత్రమే. చూడండి, అక్కడ రోమీలకు పత్రిక రాస్తూ పౌలు గారు తెలియజేస్తున్న మాట, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలగజేయి వారిని కనిపెట్టుడు ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడు. అలాంటి వారు ఎవరైనా మీ మధ్యలో కానీ సంఘంలో కానీ గనక ఉంటే వారిలో నుంచి మీరు తొలగిపోవుడు అని వాక్యం తెలియజేస్తుంది. బోధకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి దుర్మార్గుల దగ్గర నుండి మనం తప్పించుకొని రావాల్సిన భారము బాధ్యత మన మీద ఉంది. లేకపోతే ఆ చిన్నపిల్లల మనసులో చెడు బీజాలు నాటి వారి హృదయాలు దేవుడికి దూరం చేసే ప్రమాదం చాలా ఉంది. కాబట్టి బోధన వ్యతిరేకించేటటువంటి దుర్మార్గులు, నీచులు, నికృష్టులు, మతోన్మాదులు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. అలాంటి వారు సంఘాలకు కూడా వచ్చి ఉంటారు. ఆ సంఘానికి వచ్చి సంఘంలో ఉన్న పిల్లలను, మన కుటుంబాలను చెరపాలను చూస్తూ ఉంటారు. అలాంటి వారి నుండి మీరు దూరముగా తొలగిపోవుడని రోమీలకు పత్రిక రాస్తున్నాడు పౌలు గారు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం ప్రకటిస్తున్నటువంటి బోధ శ్రేష్టమైనది. ఆ బోధలో వారిని పెంచుతూ ఉండాలి. ఉపవాసం ఆది అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండుడి అని చెప్పినటువంటి ఆ మాటల ప్రకారం మన 4 విషయాల్లో పిల్లల్ని గొప్ప నాయకులుగా పెంచాలి. ఆది అపోస్తుల బోధలో దేవుని సహవాసంలో నిత్యము ఉండాలి. వారు ఎప్పుడు కూడా ఆత్మీయులైనటువంటి సహోదరులతోటే సహవాసం చేయాలి. ప్రార్థనా పరుల మధ్యనే ఎక్కువగా ఉండాలి. రొట్టె విరిచేటటువంటి ప్రదేశాల్లోనే మనం ఎక్కువగా కనపడాలి. ఈ 4 ఆది అపోస్తుల బోధ చేసేటటువంటి సేవకుల దగ్గర ఈ 4 అంశాలు క్లియర్గా కనపడతాయి. అలాంటి బోధకుల దగ్గరికి మనం వెళ్ళి వారు చెప్పినటువంటి శ్రేష్టమైన, చక్కని, దీనత్వం కలిగినటువంటి అతి ఉన్నతమైన పరిశుద్ధ మార్గాల్లో మన పిల్లల్ని పెంచుకుంటూ గొప్ప నాయకులుగా తీర్చిదిద్దుకుంటూ ప్రపంచానికి వారిని ఔషధాలుగా చెక్కుకుంటూ అనేక మంది, కోట్లాది మంది రాబోతున్న తరానికి ఎంతమంది అయితే శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవించిన ప్రజలను విడిపించడానికి గొప్ప శాస్త్రవేత్తలుగా, గొప్ప దైవజనులుగా, గొప్ప ఆత్మీయులుగా, గొప్ప అభిషిక్తులుగా, ప్రపంచాన్ని కాపాడేటటువంటి నాయకులుగా వారిని తీర్చిదిద్ది ప్రభు చేతికి అప్పగించదముగాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరిచి వర్ధిల్లింప చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.